ఎక్కడికి రా? మర్చిపోయావా నాన్న? నిన్నటితో ఎగ్జామ్స్ అయిపోయాయి. అయితే అయితే ఏంటి, ఫ్రెండ్స్తో మూవీకి ప్లాన్ చేసా. ఊర్ని నన్ను అడుక్కుంటే ప్లాన్ చేసుకున్నావా? ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత కూడా ఇంకా అడగడం ఏంటి నాన్న? రేయ్, జస్ట్ ఎగ్జామ్స్ రాసావు, ఏదో ఐఎస్ జాబ్ కొట్టినట్టు బిల్డప్ ఏంట్రా? అబ్బా చిల్లనా, నేనేదో జోక్ చేశా. మీకు చెప్పకుండా ఎప్పుడైనా ఏదైనా ప్లాన్ చేశామా ఇప్పుడు చేయడానికి? మూవీ గురించి ఆల్రెడీ అమ్మకి చెప్పేశా. అమ్మకు చెప్పావా? అయితే వాకే. ఇంకా చెప్పకుండా వెళ్తున్నావేమో, వీపు విమానం మూత మొగ్గిద్దాం అనుకున్నా. తొందరపడి ఒక కోకిల ముందే కుయబోయింది, చిందులు వెయ్యబోయింది. రేయ్, నీ పని చెప్తా ఉంటా. మీకు పాత సినిమా పాటలు ఇష్టమని పాడితే తిడతారేంటి? వచ్చాక ఫుల్ సాంగ్ పాడతలే. బాయ్ బాయ్. పిల్లల ఎగ్జామ్స్ అయిపోయాయండి. ఎగ్జామ్స్ అయిపోగానే ఎక్కడికన్నా టూర్ వెళ్దామని పిల్లలతో చెప్పారు, గుర్తుందా? గుర్తుంది, ఎందుకు మర్చిపోతా? 3 ప్లేసెస్ షార్ట్ లిస్ట్ చేసి పెట్టా. పిల్లలు దేని కొట్టేస్తే దాని టికెట్స్ బుక్ చేపిద్దాం. సరిపోయింది. వాళ్ళకు ఆప్షన్స్ ఇస్తే వాళ్ళ 3 ప్లేసులకి వెళ్దామంటారు. 3 కాకపోతే 13 ప్లేసెస్ తీసుకుపోతా. మనకు కావాల్సింది వాళ్ళ సంతోషమే కదా. కాకపోతే బడ్జెట్ కూడా చూసుకోవాలి మేడం గారు. అయినా సమ్మర్ హాలిడేస్లోనే అన్ని టూర్లు వేయాలా ఏంటి? డబ్బులు అడ్జస్ట్ అయ్యే కొద్దీ ఒక్కో టూర్ ప్లాన్ చేద్దాం. సరే. సరేరా, నేను రీచ్ అయిపోతా. నువ్వు కూడా వచ్చేసావు ఆన్ టైంకి. ఓకే. అమ్మా, ఆకలేస్తుంది, ఏమైనా పెట్టవా? దుమ్ము దుళ్ళతో గ్రౌండ్ నుంచి వస్తున్నావు, ముందలు చేయగడుకో. అమ్మా, అసలే సమ్మర్ వచ్చేసింది, వాటర్ వేస్ట్ చేయడం అవసరమా? తినాక ఎలా కడుక్కోవాలిగా, సో ఒకేసారి కడుక్కుంటాలే. ఛీ ఎదవా, ఇలాంటి గలీజ్ పనుల్లో మాత్రం అచ్చం మీ నాన్న పోలికే. ఓ హలో, పిల్లల గలీజ్ పనులకేమో నా పోలిక అనడం, మంచి పనులకేమో నీ పోలిక అంటూ క్రెడిట్ తీసుకోవడం ఏమైనా అర్థముందా? తప్పేముంది, ఉన్నదే అంటున్నా. అమ్మ జగన్మాత, నీతో గెలవడం మా వల్ల కాదు. తమరు చెప్పినట్టు చేతులు కడుక్కొని వచ్చేదను. ఓ హీరో, ఈరోజు మీ క్రికెట్ మ్యాచ్ సంగతి ఏంట్రా? చెప్పడం మర్చిపోయానా, చాలా రోజుల తర్వాత హాఫ్ సెంచరీ కొట్టా, అండ్ మ్యాచ్ కూడా మేమే గెలిచాము. వావ్, అయితే మళ్ళీ ఫామ్లోకి వచ్చావన్నమాట. అలా అని కాదు, నా గేమ్ ఇప్పుడు బాగానే ఉంటుంది, కానీ మధ్య సరిగ్గా ఆడకపోవడానికి రీజన్ ధనుష్ గడి వల్లేమో డౌటు. అంటే? అదే నాన్న, ధనుష్ మా టీం క్యాప్టెన్ కదా, ఎందుకో కొన్ని రోజుల నుంచి వాడు నాతో ప్రాపర్గా ఉండట్లేదు. ఏమైంది? రీజన్ ఏంటో ఎగ్జాక్ట్లీ నాకు కూడా తెలీదు, బట్ నేను మంచిగా ఆడినా సరే నన్ను హార్ట్ఫుల్గా అప్రిషియేట్ చేయడు. ఎప్పుడు ఏదో ఒకటి అంటాడు, డిమోటివేట్ చేయాలని చూస్తాడు. ఎనీవేస్, ఈరోజు వాడు రాలేదు, క్యాప్టెన్సీ నేను తీసుకున్నాను, అండ్ వీ వన్ ద మ్యాచ్. అమ్మా, స్నాక్స్ పట్టుకొస్తావా? రే, ఏంట్రా మీ ఇద్దరు?
ఆ వంకాయలతో ఏం కర్రీ చేస్తున్నావు? మసాలా వంకాయ. అబ్బా, సరిగా వండడం రానప్పుడు అది ఉండడం అవసరమా? తరంగిణి చూసి నేర్చుకో. వాళ్ళింటికి ఎన్నిసార్లు భోజనానికి వెళ్ళినా మసాలా వంకాయ టేస్ట్ అద్దిరిపోతుంది. అలా టేస్టీగా ఉండడం కూడా ఒక ఆర్ట్. నాన్న ప్లీజ్ నాన్న, అమ్మను వాళ్ళు అంటాం ఏం బాలేదు. నేనేం తప్పన్నారా? ఉన్న విషయమే చెప్పా. తరంగి నాటి ఇలా టేస్టీగా ఉండడం రానప్పుడు మానేమన్నా. అందరూ ఒకేలా ఎలా ఉండగలరు నాన్న? ఎవరి టాలెంట్ వాళ్ళది. అలాగైతే అమ్మ చేసే ఎన్నో పనులు తరంగిణి ఆంటీ కూడా చేయలేదు. నువ్వేంట్రా అమ్మని ఎన్కేసుకొని వస్తున్నావు? నీ గురించి కూడా కంప్లైంట్ ఉంది. నా గురించా? ఏంటది? మొన్న మీ ఫ్రెండ్స్తో గ్రౌండ్లో క్రికెట్ ఆడుతుంటే ప్రసాద్ అంకుల్ మీ ఆట చూస్తాడంట. నీ బ్యాటింగ్ అయినాక అంత గొప్పగా అనిపించలేదంట. సో బెటర్ బ్యాటింగ్ మానేసి బౌలింగ్ అయినా ప్రాక్టీస్ చేసుకోమన్నాడు. ఏంటిది? నేను క్రికెట్ ఆడడం మొదలుపెట్టినప్పటి నుంచి బ్యాటింగే చేస్తున్నా. ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ బ్యాటింగ్ ఆపి బౌలింగ్ ఏంటి? అయినా ప్రసాద్ అంకుల్ ఎవరు నాన్న అన్ని ఇష్టాల గురించి మాట్లాడేది? వస్తున్నా, నీ దగ్గర కూడా వస్తున్నా కదా. ఈరోజు మార్నింగ్ వాక్లో గోవర్ధన్ అంకుల్ మొత్తం నీ గురించే డిస్కషన్. నా గురించేం డిస్కషన్? నీ మొహానికి ఆ హెయిర్ స్టైల్ సూట్ అవ్వలేదని. వాట్? నీ మొహమేమో పిట్టలా ఉందంట, తల మీద జుట్టేమో గుట్టలా ఉందంట. దరిద్రంగా ఉంది, ఇమ్మీడియట్గా హెయిర్ స్టైల్ మార్చుకోమన్నాడు. నా హెయిర్ స్టైల్ గురించి ఆయన ఎవరు చెప్పడానికి? ఏంటి నాన్న, వాళ్ళు మా గురించి చెప్పడమే హైలైట్ అనుకుంటే నువ్వు వినొచ్చి మాకు చెప్పడం ఇంకా పెద్ద హైలైట్. ఎందుకు? ఇందులో తప్పే ఉంది? అదేంటి నాన్న, ఇందులో తప్పేముందంటావేంటి? అవును, మళ్ళీ అంటున్నా, ఇందులో తప్పే ఉంది. ఏమైందన్నా నీకు? ఈరోజు ఎలా బిహేవ్ చేస్తున్నావు? నా బిహేవియర్కి ఏమైంది అంతలా షాక్ అవడానికి? మాకు తెలివచ్చినప్పటి నుంచి ఫస్ట్ టైం నీలో ఈ మార్పు చూస్తున్నాం. ఏం మార్పు? బయటి వాళ్ళు ఏవో అంటే అవి వినొచ్చి మాకు చెప్పే మార్పు. నువ్వు ఇలా మాట్లాడతావని మేము అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. ఎందుకనో? అరే వాళ్ళెవరినన్నా మమ్మల్ని అంటానికి? అంటే గింటే నువ్వు అనాలి గాని. మా మంచి చెడ్డలు నువ్వు చూసుకుంటున్నావు. మాలో ఏం మార్చుకోవాలో నువ్వు చెప్తే అర్థముంటుంది కానీ వాళ్ళెవరు చెప్పడానికి? మన ఫ్యామిలీ అలవాట్లు, మన ఫ్యామిలీ ఇష్యూస్, ఎవరు ఇంటర్ఫియరెన్స్ ఏంటి? ఎస్, నేను చెప్పాలనుకుంటుంది కూడా అదే. మీరు కష్టపడి చదువుకుంటుంది ప్రతిరోజు చూస్తూనే ఉన్నా. రేపు మీ ఎగ్జామ్స్ రిజల్ట్స్ వచ్చాక మీరు పాస్ అయితే హ్యాపీగా ఫీల్ అవుతా. బట్ ఒకవేళ మీరు ఫెయిల్ అయ్యారనుకో, బాధ మాత్రం పడను. ఎందుకో తెలుసా? మనిషి జీవితంలో ఫెయిల్యూర్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఫెయిల్యూర్స్ని ఎదుర్కొంటే అవి మనకెన్నో నేర్పిస్తాయి. కానీ మన ఫెయిల్యూర్స్ గురించి ఎవరేమన్నా పట్టించుకోవద్దు. మన లైఫ్లో నెగిటివిటీ నింపేవాళ్ళు అడుగడుగున ఎదురవుతూనే ఉంటారు. అవి మైండ్లో పెట్టుకుని డిప్రెషన్లోకి వెళ్ళిపోయి రాంగ్ స్టెప్స్ తీసుకోవడం మూర్ఖత్వం. తరంగిణిలాగా మసాలా వంకాయ టేస్టీగా వండడం రానప్పుడు మానుకొని ఎందుకు దెప్పి పొడిచానో తెలుసా? తరంగిణి చేసే వంటలతో నిన్ను కంపేర్ చేస్తే నీకెంత బాధేసిందో, కనీసం ఈసారైనా ఆ కార్తిక్ లాగా మార్క్స్ తెచ్చుకుంటారా అన్నప్పుడు పిల్లలకు కూడా అంతే బాధేసి ఉంటుంది. అలా కంపేర్ చేయడం తప్పు కదా. ఎవరి కెపాసిటీ వాళ్ళది, ఎవరి టాలెంట్ వాళ్ళది. మీ టీం కెప్టెన్ ధనుష్ నిన్ను డిమోటివేట్ చేసినా అవేం పట్టించుకోకుండా నీ ఆట నువ్వు ఆడుతూ పోతున్నావు కదా. అది రైట్ యాటిట్యూడ్ రా. శ్యామక్, నువ్వు 150 రూపాయలు తీసుకెళ్లి హెయిర్ కట్ చేయించుకుంటున్నావు. అది చూసిన ప్రతిసారి అసలు చేయించుకున్నట్టే లేదు కదరా అని అంటేనే ఉంటా. అయినా నువ్వు మానకుండా నీకు నచ్చిన స్టైల్ మెయింటైన్ చేస్తున్నావు. అది రైట్ యాటిట్యూడ్. కానీ ఎందుకో ఈ ఫెయిలియర్స్ విషయానికి వచ్చినప్పుడే బయటి వాళ్ళు ఒక్క మాట అనేసరికి మీ యూత్ ఫ్యామిలీని మర్చిపోయి రాంగ్ స్టెప్స్ తీసుకుంటున్నారు. మనిషి తింటున్న అన్నంలో విషయం కల్పిస్తే అది తిని కూడా ఒక్కోసారి మనిషి బ్రతికే ఛాన్స్ ఉంటుందేమో కానీ ఎవరైనా చెవిలో విషం నింపితే అది మనిషిని చంపే వరకు వదిలిపెట్టదు. మీరు చేస్తుంది తప్పుగానప్పుడు ఎవరేమన్నా పట్టించుకోవద్దు. మీరు చేస్తుంది రైట్ అయినప్పుడు సక్సెస్ సాధించే వరకు నలుగురు మధ్యలో చెవిటి వాళ్ళలా బ్రతకండి. ఫెయిల్యూర్స్ని స్పోర్టివ్గా తీసుకొని నిలబడ్డ వాళ్ళే లైఫ్లో రియల్ హీరోస్. సో
ఫైనలీ నేను చెప్పేది ఒకటే, మీకు మేము, మాకు మీరు, బయటి వాళ్ళతో పనిలేదు. హెయిర్ స్టైల్ విషయంలో, క్రికెట్ విషయంలో ఎలాగైతే మీ చాయిస్ ప్రకారంగా ఉంటున్నారో, ఫెయిల్యూర్స్ విషయంలో కూడా మీ చాయిస్ ప్రకారంగానే ఉండాలి. 10 మంది మంచి కోరే నన్ను కూడా మన ఫెయిల్యూర్స్ గురించి తెప్పిపడుస్తుంటారు, కానీ అవి నేను అస్సలు పట్టించుకోను. బయట నాకెవరైనా పనికొచ్చే మాటలు చెప్తే అవి నా మనసులో భద్రంగా దాచుకొని పాటించే ప్రయత్నిస్తా. కానీ అదే ఒకవేళ పనికిరాని మాటలు చెప్తే అవి చెవి చివరనే పెట్టుకుంటా. నాతో పాటు దాని ప్రయాణం నా ఇంటి గుమ్మం వరకే. గుమ్మంలో చెప్పులు వదిలేస్తా, చెప్పులతో పాటు చెప్పుడు మాటలు, తప్పుడు కూతలు వదిలేస్తా. దేన్ని ఏ చోట పెట్టాలో నిర్ణయించాల్సింది మనమే. భారతీహరి గారి ఈ నీతి శతకం మనిషి జీవితానికి ఒక గొప్ప గుణపాఠం. దారిలో ఏమైనా ఆటంకాలు ఎదురవుతాయేమన్న భయంతో అధములు అసలు పనినే మొదలుపెట్టారట. ఇక మధ్యములు పనిని మొదలుపెట్టినా మధ్యలో ఏమన్నా అడ్డంకులు ఎదురైన వెంటనే పనిని వదిలిపెట్టేస్తారు. ఇక ధీరులున్నారే, వారు ఎన్ని ఆటంకాలు ఎదురైనా సరే మొదలుపెట్టిన కార్యాన్ని అంతకంతకు రెట్టింపు ఉత్సాహంతో పూర్తి చేసి తీరుతారు. అలాంటి ధీరులకే మా ఈ షార్ట్ ఫిల్మ్ అంకితం.